కోడిపిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడానికి, తగ్గటానికి కోడిపిల్ల యొక్క స్ట్రెస్ అనేది కూడా ఒక కారణం. స్ట్రెస్ అంటే కోడిపిల్ల ఒత్తిడికి లోనైనప్పుడు కూడా ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిద్ది. అది ఎట్లా అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్‌పోర్టేషన్ జరిగినప్పుడు అంటే ప్లేస్ మారుతుంది గదా! దానివల్ల కోడిపిల్ల శరీరానికి అవసరమైనంత వేడి, వెలుతురు లేకపోయినా అండ్ స్వచ్ఛమైనటువంటి గాలి లేకుండా ఒకే ఏరియాలో ఎక్కువ కోళ్ళు కుప్పలు కుప్పలుగా ఉంటాయి. అటువంటి ఏరియాలో స్వచ్ఛమైన గాలి దొరకదు కోడిపిల్లలకి. అదంతా పొల్యూటెడ్ ఎయిర్. సో, ఆ ఏరియాలో కోడిపిల్లలున్నా అండ్ దాంతో పాటు దెబ్బలాడుకున్నప్పుడు గాయాలవుతాయి గదా! సో, అలా గాయాలైనా, లేదన్నా ఏదన్నా దెబ్బలాడుకున్నప్పుడు బెదురుతాయి గదా! సో, అలా బెదిరినప్పుడు గాని కోడిపిల్ల స్ట్రెస్‌లోకెళ్తది. అలా స్ట్రెస్‌లోకెళ్ళినప్పుడు కోడిపిల్ల యొక్క బాడీ లోపల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ అంటే డోపమైను, కార్టిసాలు, ఎపినెఫ్రిన్, నారిపెనిఫ్రిన్ ఇలాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఏం జేస్తాయంటే కోడిపిల్ల యొక్క బాడీలో సెల్స్ లోపల ఫ్రీ రాడికల్స్‌ని ఫార్మ్ జేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం జేస్తాయంటే సెల్స్ లోపల ఉండేటువంటి ప్రోటీన్ స్ట్రక్చర్‌తో రియాక్ట్ అయ్యి సెల్స్‌ని డ్యామేజ్ చేసేస్తాయి. ఈ సెల్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోద్ది. అది ఎట్లా అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటంటే వ్యాధి నిరోధక కణజాలాన్నే మనం వ్యాధి నిరోధక శక్తి అంటారు. సో, ఆ వ్యాధి నిరోధక కణజాలమే లింఫాయిడ్ సెల్స్. సో, ఆ లింఫాయిడ్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అక్కడ. దానివల్ల ఇక లింఫాయిడ్ సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయంటే వ్యాధి నిరోధక శక్తి డౌన్ అయిపోతుందనే కదా అర్థం. సో, ఇక అప్పుడు బయట నుంచి ఏదన్నా పాథోజన్ అంటే వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిమి ఏదన్నా అటాక్ చేసినప్పుడు కోడిపిల్ల తొందరగా డిసీజ్‌కి అటాక్ అయితది. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో ఆ ఇమ్యూన్ సిస్టమ్ వేగంగా వీక్ అవ్వకుండా, అంటే వేగంగా డౌన్ అయిపోకుండా, బాగా స్ట్రెస్ ఎఫెక్ట్ కోడిపిల్ల మీద ఎక్కువ ఉండకుండా కూడా హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి. కాకపోతే మనం అక్కడ కోడిపిల్లకి ఏమైంది అనే దాన్ని మనం గమనించి దాన్ని బట్టి మెడిసిన్స్ ఏస్తే ఇలాంటి కేసులో కోడిపిల్లల్లో వచ్చే మోర్టాలిటీని తగ్గించొచ్చు. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకేదన్నా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా గానీ, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.